వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచంలోనే అతి ఎత్తైన విగ్రహం అయోధ్యలోని సరయూ నదీ తీరంలో ఏర్పాటు కాబోతోంది. అది ఆ గడ్డపై పుట్టిన శ్రీరామచంద్రుడిది కావడం చర్చకు తెరలేపుతోంది. ఇప్పటి వరకు అయోధ్యలో పుట్టిన రాముడికి గుడి లేదు. ఆ గుడి వివాదం విషయంలో మధ్యవర్తిత్వం ఇంకా ఏం తేల్చలేదు. కానీ యూపీలో అయోధ్యను సందర్శించే వారి కోసం రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తే నగరానికి మరింత పర్యాటక శోభ వస్తుందనే యూపీ టూరిజం డిపార్ట్మెంట్ ప్లాన్ వేసింది. దానికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆమోదముద్ర వేశారు. ఫలితంగా 251 మీటర్ల ఎత్తులో రాముడు కొలువు తీరేందుకు రంగం సిద్ధమవుతోంది. అయోధ్యను పదే పదే జనం స్మరించుకునేందుకు నాంది కాబోతోంది. అయోధ్య సరయూ తీరంలో అతి పెద్ద రాముడు. $251 మీటర్ల ఎత్తులో కొలువు తీరనున్న కోదండపాణి. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహ ఏర్పాటుకు యూపీ సర్కార్ నిర్ణయం. ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద విగ్రహం ఏదంటే గుజరాత్లో సిద్ధమవుతోన్న పటేల్ విగ్రహం అనో, ముంబై సమీపంలో ఏర్పాటు కానున్న 212 మీటర్ల ఛత్రపతి శివాజీ విగ్రహమనో చెప్పుకుంటున్నాం. కానీ ఆ రెండింటినీ తలదన్నే 251 మీటర్ల అతి భారీ విగ్రహం ఏర్పాటవుతోంది. అది మన ఇండియాలోనే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో సరయూ నదీ తీరంలో రాముడి అతిపెద్ద భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. ఈ విగ్రహ ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో పర్యాటక రంగానికి గతంలో లేనంత ఊపు వస్తుందని ఆయన ఆశిస్తున్నారు. నిజానికి ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్, ఆగ్రా ఫోర్ట్, ఫతేపూర్ సిక్రీ వంటి కీలక కట్టడాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఉన్నాయి. హిందువుల ధార్మిక క్షేత్రం వారణాసి కూడా ఉన్నది యూపీలోనే. భారతదేశంలో ఎక్కువగా విదేశీయులు సందర్శించే తొలి 3 రాష్ట్రాల్లో ఒకటిగా యూపీ ఉంది. అంతకు మించి ఇంకా ఏదో సాధించాలన్న కసితో ఉన్న ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ బృహత్తర ప్రణాళికలో భాగమే అయోధ్యలో 251 మీటర్ల ఎత్తున్న రాముడి విగ్రహ ఏర్పాటు నిర్ణయం. అయోధ్య అనగానే ఇప్పటి వరకు అందరి మదిలో మెదిలేది రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదం. శతాబ్దాలుగా నలుగుతున్న ఈ సమస్య కారణంగా రాముడు పుట్టాడని, ఇక్కడే రాజ్యం చేశాడని చెప్పుకోవడమే తప్పించి ఆయన గుర్తుగా అక్కడ ప్రపంచ స్థాయి నిర్మాణం ఏదీ లేదు. భద్రాద్రిలో ఉన్నంత గుడి కూడా ఆయనకు అయోధ్య గడ్డపై లేదు. దీనికి ప్రధాన కారణం ఎడతెగని వివాదాలే. ఎన్ని వివాదాలున్నా రామ జన్మభూమి అయోధ్య ఇప్పటికీ హిందువులకు సందర్శనీయ ప్రాంతమే. యూపీ పర్యటనకు వెళ్లే చాలా మంది హిందువుల టార్గెట్ డెస్టినేషన్స్ లో అయోధ్య ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. వెళ్లిన వాళ్లంతా అక్కడ రామాలయం ఏర్పాటు పనులు ఎంతవరకు వస్తున్నాయో చూసుకోవడం, చెక్కి సిద్ధంగా పెట్టిన స్తంభాల్ని, ఫలకాల్ని చూసి మురిసిపోయి వెనుదిరగడం తప్ప భవ్యమైన రామాలయం అనేది శతాబ్దాలుగా ఎదురు చూపుగానే ఉండిపోయింది. అలా రాముడు నడయాడిన నేలపై రాముడి కోసం వెతుక్కునే భక్తులకు నిరాశ కలిగించకూడదు అనుకున్నారో మరొకటో గాని ఇప్పుడు అయోధ్యలోనే భారీ రాముడి విగ్రహానికి ప్రణాళికలు సిద్ధమైపోతున్నాయి. కేటాయించిన 100 ఎకరాల స్థలంలో ఏ రూపులో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చెయ్యాలి, దాన్ని ఏ తీరులో మలచాలి అనే విషయాలపై ముఖ్యమంత్రి చైర్మన్ గా ఓ కమిటీ సిద్ధమవుతోంది. అధికారులు గుజరాత్ పర్యాటక శాఖతో పటేల్ విగ్రహ ఏర్పాటు ట్రస్టుతో సమావేశమై రాముడి విగ్రహ నిర్మాణానికి సలహాలు, సూచనలు తీసుకోవాల్సిందిగా యూపీ సీఎం రిక్వెస్ట్ పెట్టేశారు. ఇక్కడితో ఆగకుండా అయోధ్యలో రాముడి థీమ్తో డిజిటల్ మ్యూజియం, గ్రంథాలయం, ఫుడ్ ప్లాజాలు నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రాముడి విగ్రహం ఏర్పాటుపై పర్యావరణ పరిరక్షణతో పాటు సర్వే కోసం కాన్పూర్ ఐఐటి, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహకారం తీసుకోవాలని కూడా సీఎం యోగి ఫిక్స్ అయ్యారు. అయోధ్యలో పర్యాటక రంగానికి మంచి బూస్ట్ గా భావిస్తున్న ఈ ప్రాజెక్టులో పాల్గొనేందుకు ఆ ప్రాంత ముస్లిం సంఘాలు కూడా ముందుకొచ్చాయి. రాముడి విగ్రహానికి అవసరమైన బాణాల్ని వెండితో రూపొందించి ఇస్తామంటూ ముందుకొచ్చాయి. రాముడితో పర్యాటకం అభివృద్ధి చెందితే అయోధ్యనే నమ్ముకు బ్రతుకుతున్న అనేక మంది బడుగు బలహీన వర్గాలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, అయోధ్యలో మత సామరస్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించేందుకు కూడా అవకాశం ఉంటుందని ఆశిస్తున్నాయి. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా రాజకీయంగా మాత్రం కొత్త విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్య, రామజన్మభూమి అంశాలే ఎజెండాగా బీజేపీ దశాబ్దాలుగా పోరాడింది. అద్వానీ రథయాత్రలు సైతం అయోధ్యలో రామాలయ నిర్మాణమే లక్ష్యంగా సాగాయి. ఒక్క రకంగా చెప్పాలంటే ఇప్పుడు కేంద్రంలో కమలం అనుభవిస్తున్న అధికారం పునాదులు అయోధ్యలో రామాలయం నిర్మించి తీరుతామన్న గత బీజేపీ కురిపించిన హామీల నుంచే ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా 2014-19 ఎన్నికల్లో బీజేపీ అయోధ్య, రామజన్మభూమి ఎజెండాను ఎక్కడా ఎన్నికల ప్రచారంలో వాడకుండానే కేంద్రంలో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. 1985 ఎన్నికల తర్వాత మరే పార్టీకి సాధ్యం కాని సొంత మెజారిటీతో కొలువుదీరింది. అలాగని ఆ పార్టీ అయోధ్య అజెండా నుంచి పూర్తిగా పక్కకు తప్పుకుందా అంటే అలా నిర్ధారించే దాఖలాలు లేవు. మోదీ హామీని విస్మరిస్తున్నారంటూ అవకాశం వచ్చినప్పుడల్లా సంఘ్ పరివార్ సంస్థలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది జరిగిన అర్ధ కుంభమేళా, అయోధ్య రామ జన్మభూమి విషయంలో మోదీ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలంటూ తీర్మానించింది. నిర్దేశించిన గడువులోగా స్పందించకుంటే ఆందోళనలు తీవ్రతరం చేయడంతో పాటు సొంతంగా రామాలయం నిర్మించుకుంటాం అనే స్థాయిలో గట్టి హెచ్చరికలే ఢిల్లీకి చేరాయి. అయినప్పటికీ కూడా 2019 ఎన్నికల ప్రచారంలో ఎక్కడా ఆ సెగ మోడీకి తాకకుండా బీజేపీ శ్రేణులు జాగ్రత్త తీసుకున్నాయి. ఈలోపు కోర్టులు సైతం అయోధ్య అంశాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడమే మేలంటూ మధ్య మార్గం సూచించడంతో బీజేపీకి కాస్త ఊరట దక్కింది. ఇలా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న అయోధ్య రామమందిరం తాజాగా యోగి ఆదిత్యనాథ్ ఎత్తుకున్న రాముడి ఎజెండాతో తన ప్రాధాన్యతను కోల్పోనుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయోధ్యలో రాముడు పుట్టాడు, అక్కడ ఆయనకు గుడి కూడా లేదు అనేది చాలా మంది ఆవేదన. అక్కడే ఇప్పుడు 251 మీటర్ల రాముడి విగ్రహం, 250 ఎకరాల్లో రాముడికి సంబంధించిన థీమ్ పార్కులు, ఆధ్యాత్మిక కేంద్రాల్ని ఏర్పాటు చేస్తామంటూ యూపీ సీఎం ముందుకు రావటం చర్చనీయాంశమవుతోంది. అయోధ్యలో రాముడే అతిపెద్దగా దర్శనమివ్వబోతున్నప్పుడు ఇక గుడి అనే ఎజెండాకు గతంలో ఉన్నంత ప్రాముఖ్యత ఉంటుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మరోవైపు గుజరాత్లో 183 మీటర్ల పటేల్ విగ్రహం నిర్మాణం అప్పుడే అనేక విమర్శలు తలెత్తాయి. దాదాపు 3,000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఒకరు, రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలతో అల్లాడుతోంటే వాటి పరిష్కారంపై దృష్టి సారించకుండా తిరిగి వాళ్ల నుంచి ఇనుము విరాళంగా కోరటం ఏంటని చాలా మంది నిందించారు. ఇక ఆ విగ్రహ ఏర్పాటులో చైనా నిపుణుల్ని ఆదరించటం, చైనా నుంచి భారీగా ఉక్కు దిగుమతి చేసుకోవడం కూడా విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు అంతకు మించి విగ్రహం నిర్మించాలంటే విమర్శలు, ఎత్తుపడుపులు సైతం అంతకు మించే ఉంటాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి ఉండదు. 2017లో సీఎంగా అధికార పగ్గాలు చేపట్టింది మొదలు యోగి ఆదిత్యనాథ్ అనేక విషయాల్లో విమర్శలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల మరణాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దుర్భరంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ, మహిళలకు ఏమాత్రం భద్రత కల్పించని లా అండ్ ఆర్డర్ వ్యవస్థ, ఇలా అనేక సమస్యలు నిధుల కొరత కారణంగా తిష్టవేసుకుని ఉన్నాయి.
ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ఇప్పుడు రాముడి విగ్రహానికి వేల కోట్ల రూపాయలు సమీకరిస్తామనడం, పర్యాటకాన్ని వృద్ధి చేసుకుంటూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామనడం కూడా నిస్సందేహంగా అది నిష్ఠూరాల్ని ఎదుర్కోవాల్సిందే. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. స్టే ట్యూన్ టు AP 24/7 న్యూస్ ఇస్ మూమెంట్.